అందరికీ నమస్కారం. ఈరోజు కథ చిలిపి మరదలు. రచయిత ముస్నూరి పేరయ్య శాస్త్రి గారు. రవి బావ పరిస్థితి విని నిర్ఘాంతపోయింది స్వాతి. అసలు బావిలాంటి ఆలోచన చేస్తాడనుకోలేదు. ఆరడుగుల అందగాడు, ఆడపిల్లల కలల రాకుమారుడు. నవ్వితే చాలు మనసు పులకరించిపోతుంది. చీమకు సైతం హాని చేయని మనస్తత్వం. ఆ ఇంటి కంటిదీపం. అటువంటి బావ ఇంత నిర్ణయం తీసుకున్నాడా? 25లో 65 సంవత్సరాల ఆలోచనలెలా వస్తున్నాయి? పైగా ఇంజనీరింగ్ చేసి బాగా తెలివైన బావకి వైరాగ్యమా? వీల్లేదు. అతని ఆలోచనలు పురుడు పోసుకోకముందే అతని ఆలోచనలు మార్చాలి. అత్తయ్య ఫోన్ చేసి, ఏమే, వీడి సంగతేమిటో అర్థం కావటం లేదు. వేదాంతం చెబుతాడు. భవబంధాలన్నీ భ్రమ అంటాడు. ఈ వయసులో ఇంత వైరాగ్యమేమిటే? పైగా సన్యాసం తీసుకుంటానంటాడు. వీడేమైపోతాడన్న దిగులు పెరిగిపోతుంది అంది. స్వాతి వెంటనే, కంగారు పడకత్తయ్య, నేను వస్తాను, బావతో మాట్లాడతానని ధైర్యం చెప్పి మర్నాడే అత్తయ్యగారి ఊరు బయలుదేరింది స్వాతి. ఉరుములు లేకుండా హఠాత్తుగా ఊడిపడిన మరదల్ని చూసి ఆశ్చర్యపోయాడు రవి. పైగా చాలా రోజుల తర్వాత చూడటమో, కొత్త యవ్వన కాంతితో మెరిసిపోతున్న మరదల్ని చూడగానే గుండె లయ తప్పింది. ఆ చూపులోని తడబాటు గమనించిన స్వాతి బావను పడేయడం పెద్ద సమస్య కాదనుకుంది. ఏమిటి బావా, ఈ కాషాయం, ఏదైనా దీక్ష తీసుకున్నావా అని అడిగింది. లేదు స్వాతి, నేను భవబంధాలని వదిలేసి ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేయటానికి హిమాలయాలకు వెళ్దామనుకుంటున్నా అన్నాడు. స్వాతి ఆశ్చర్యపోతూ, అదేంటి బావా, నీ ఆత్మ అంత బలహీనమైనదా? నీ ఆత్మకు ఏ ఏ అవసరాలున్నాయో నిన్ను నీవు ప్రశ్నించుకున్నావా అంది. రవికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక, ఇవన్నీ చాలా లోతైన విషయాలు, నాకు గుళ్ళో భజనుంది అంటూ వెళ్ళిపోయాడు. పిచ్చి బావా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ మర్నాడు స్వాతి దారి కాసింది రవి కోసం. అతను బయట నుండి వస్తున్నట్టు గమనించి తన గది వైపు పరిగెత్తింది. ఇంతలో తన గది దాటి వెళుతున్న అతన్ని ఆపి బావా అని పిలిచింది. రవి లోపలికి వచ్చాడు. అద్దం ముందు నిలబడి జాకెట్ హుక్స్ పెట్టుకోవడానికి అవస్థ పడుతున్నట్టుగా నటిస్తూ, బావా, ఈ పాత హుక్స్ పట్టడం లేదు, కాస్త ట్రై చేయవా అంది. రవి గుటకలు మింగడం మొదలుపెట్టాడు. ఆమె బయట జారిపోయి ఉంది. ఆమె ఎదల అందాలు ముందుకు ఉబుకు వస్తున్నాయి. రవి ముఖంలో అదో రకమైన భావన. అయినా ఈ రోజుల్లో బ్యాక్ హుక్స్ జాకెట్లు వేసుకుంటున్నారా? అయినా ఎవరినైనా పిలవక నన్నే పిలవాలా అన్నాడు. ఎంత చూడాలనుకోకూడదనుకున్నా ఆమె సన్నని నడుం, దానిపై ముద్దుగా అమర్చిన బంగారు పువ్వులా మెరుస్తున్న నాభిని దొంగచాటుగా చూడకుండా ఉండలేకపోయాడు. రవి తన పరిస్థితి గాడి తప్పుతుందని గ్రహించాడు. అడుగు వెనక్కి వేసి వెళ్ళబోతున్న అతన్ని పట్టుకుని లాగింది. అలా లాగడంతో ఇద్దరూ ఒకరిపై మరొకరు పడ్డారు. ఆ అదురుకి ఆమె జాకెట్టు వదిలైపోయింది. ఆమె ఎదలు నిండు కుండల్లా అతని కళ్ళల్లో పడ్డాయి. అతని చేతులు ఆమె ఎదలపైనే ఉన్నాయి. వెంటనే రవి లేచి వెళ్ళిపోయాడు. అదే సమయంలో స్వాతి టక్కున లేచి తలుపు వేసి అడ్డంగా నిలబడింది. కళ్ళ ఎదురుగా అందాల విందు. ఆమె అదురుతున్న పెదవులు గొంతు దగ్గర కోరికలు రగిలిపోతున్నట్టుగా గుటకలు మింగడం, ఆమె కోరికలకు తగినట్టుగా స్పందిస్తున్న ఎదలు ఆమె వేసుకున్న బ్రా గుట్టును రట్టు చేస్తున్నాయి. పద్మ, నన్ను అవస్థపెట్టకు. నేను దారిలో వెడదామనుకుంటున్నా. నా జీవితానికో లక్ష్యం పెట్టుకున్నా. నన్ను వెళ్ళనివ్వు అన్నాడు. ఆమె ఈ అందాల విందు నీకోసమేనన్నట్టుగా వదిలేసింది. గుప్పెట్లో దాచినప్పుడే ఉత్సుకత. అలాగే సగం సగం అందాలు బయటపడితేనే వాటి మజ. కామిగానివాడు మోక్షగామి కాడు. అన్ని ఆశ్రమాల్లోకి గృహస్థాశ్రమం ముఖ్యమైనది. అన్నీ అనుభవించాలి. ఒక్కటి మాత్రం మాట ఇస్తున్నాను. నీకు 60 సంవత్సరాలు వచ్చాక నిన్ను పంపిస్తాను. పిల్లలకు పురుళ్ళు పోసి నేను కూడా వచ్చేస్తాను. కావాలంటే కాగితం మీద రాసిస్తాను అంటూ అతని వంటిని తడుముతూ, ఈ బలమైన కండల్ని వృధా చేయకు. ఈ విశాలమైన ఛాతిని అలా వదిలేయకు. ఈ అందమైన శరీరాన్ని స్త్రీ చిలిపి స్పర్శ లేకుండా బలి చేయకు అంటూ అతన్ని దగ్గరకు లాక్కుంది. రవి సున్నితంగా ఆమెను తిరస్కరించి బయటకు వచ్చేశాడు. బలంగా ఊపిరి తీసుకుని వదిలితే గాని ఆడదాని టెన్షన్ తగ్గలేదు. ఆ రోజు రాత్రి రవి బావ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది స్వాతి. అతను బయట నుండి రావడం చూసింది. అంతే, దారిలో ఉన్న సోఫాలో పడుకుంది శృంగార దేవతలా. పైట తొలగించి చీర మోకాళ్ళపైకి లాగింది. మగాడు చూడగానే మత్తులోకి వెళ్ళిపోయే శృంగార భంగిమలో కళ్ళు మూసుకొని నటించసాగింది. ఇంతలో రవి అక్కడికి వచ్చాడు. స్వాతినలా చూస్తూ కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఆమె అందాల్ని కళ్ళతో చూడకూడదనుకుని మనసు శాసిస్తుంటే, ఆ మనసే తన మనసుపై తిరుగుబాటు చేస్తూ ఆ అందాల్ని అనుభవించమంటోంది. చుట్టూ చూశాడు.
అయినా ఇలా పబ్లిక్‌గా పడుకుంటే ఎలా అనుకుంటూ ఆమెను పిలిచాడు. పలకలేదు. మళ్ళీ పిలిచాడు. పలకలేదు. ఆ తర్వాత తనే ఆమెను తన చేతులతో ఎత్తి ఆమె గదిలోకి తీసుకెళ్ళే క్రమంలో పద్మ ఈ సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. అతని పెదాలను అందుకుంది. తల తిప్పుకున్నాడు. బుగ్గలపై ముద్దాడింది. ఇంతలో మంచం రావడంతో పడుకోబెట్టాడు. ఆమె అతని చేయి అందుకుని మీదకు లాక్కొని అతని పెదాలపై ఘాటు పెట్టి వదిలింది. రవి హడావిడి పడిపోతూ తన గదిలోకి వచ్చేశాడు. మొదటిసారిగా అతనిలో స్త్రీ స్పర్శ ఇంత మధురంగా ఉంటుందన్న ఆలోచన ఊపిరి పోసుకుంది. 4 రోజుల నుండి తను చూసిన అందాలు కళ్ళ ముందు మెదలసాగాయి. ఆమె ముద్దులు, ఆమె చూపులు కలవరపెట్టసాగాయి. అతని ఆలోచనలలో పూర్తిగా స్వాతి నిండిపోయింది. ఆ మర్నాడు రవి ఇంట్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. అతని కళ్ళు, అతని మనస్సు ప్రభావం లేకుండానే స్వాతి కోసం వెతకసాగాయి. అతని ఆలోచనలు అతనికిష్టం లేకుండానే ఆమె చుట్టే తిరగసాగాయి. సాయంత్రమైంది. స్వాతి కనబడలేదు. ఆ రాత్రి ఆమె గదికి వెళ్ళాడు. ఎవరినైనా అడుగుదామనుకుంటే మొహమాటం. ఆ రాత్రికి కూడా స్వాతి కనబడలేదు. ఆమె కనిపించకపోతే ఏదో వెలితిగా అనిపించసాగింది. మనసు మళ్లించడానికి ధ్యానం చేశాడు. లాభం లేదు. జపం చేశాడు. ఆమె రూపమే కళ్ళ ముందు. మెడిటేషన్ చేశాడు. ఏకాగ్రత కుదరటం లేదు. అలాగే ఆమె గురించే ఆలోచిస్తూ పడుకున్నాడు. తన ఆశయం మర్చిపోయాడు. తన లక్ష్యం మర్చిపోయాడు. తన వైరాగ్యాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు తన స్వాతి తనకు ముఖ్యమన్నట్టుగా ఉంది అతని మనస్థితి. ఆ మర్నాడు స్వాతి బయట నుండి వచ్చింది. గుమ్మంలో నిలబడ్డ రవిని చూసి ఆశ్చర్యపోయింది. మోడ్రన్ డ్రెస్‌లో బావ జీన్స్, టీ షర్ట్. ఆశ్చర్యపోతూ గుమ్మం ఎక్కి పైకి వచ్చింది. "ఏమిటి బావో! దసరా బుల్లోడిలా తయారయ్యావు" అంది. అతను ముందుకు వచ్చి "నిన్నంతా ఏమైపోయావు?" అడిగాడు. "నిన్ను ఆట పట్టిద్దామని బయటకు వెళ్ళానురా బావా! నువ్వు నా గురించి పడిన పాట్లు నాకు తెలీదనుకుంటున్నావా?" అనుకుని తన గదిలోకి వచ్చి అద్దం ముందు నిలబడి యాహూ! విజయం మనదే అనుకుని బయటకు వచ్చింది. అప్పటికే అందరూ పోగయ్యారు. రవి ఏదో చెప్పాలని గొంతు సవరించుకుంటున్నాడు గానీ నోట మాట రావటం లేదు. తర్వాత అతి ప్రయత్నం చేసి స్వాతి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. అది కూడా ఒక కండిషన్ మీదే. 60 సంవత్సరాలు నిండిన తర్వాత తనే నన్ను సన్యాసం తీసుకోవటానికి ఒప్పుకుంది అన్న మాటలకి అందరూ పగలబడి నవ్వారు. అందరూ స్వాతి దగ్గరకు వచ్చి ఆమెను మెచ్చుకుని మొత్తానికి నువ్వు చిలిపి మరదలువేనే అనేసరికి మురిసిపోయింది స్వాతి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.